నమస్తే అండి. ఈరోజు నేను నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదలుచుకున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ. నా పేరు రాంబాబు, న్యాయవాదిగా పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు నాయుడు 4.0 మనం చూస్తున్నాము. కాబట్టి ఈ 4.0 అనేది ఏంటంటే మన పేదలకు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అనేక రకాలైన సంక్షేమ పథకాలను మన నారా చంద్రబాబు నాయుడు గారు అందించాలనే లక్ష్యంతో 10 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ 10 సూత్రాల పథకంలో ఏంటంటే పేదల సంక్షేమమే లక్ష్యంగా ఇది కొనసాగుతుంది. 2047 అనే లక్ష్యంగా టార్గెట్ చేశారు. అంటే 2047 సంవత్సరం కల్లా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విజన్ ఏర్పాటు చేశారు. కాబట్టి విజన్ 2047 అనే దాన్ని ఏర్పాటు చేసి దీంట్లో 10 సూత్రాలను ప్రణాళికాబద్ధంగా తయారు చేశారు. ఈ 10 సూత్రాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పేదల సంక్షేమం కోసం పేదల పక్షపాతిగా ఉండి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన అనేక రకాలైన సంక్షేమ పథకాలను తీసుకురావాలనే లక్ష్యంతో ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా పేదరిక నిర్మూలన చేయాలి, పేదవాళ్ళు ఎవరు ఉండకూడదనే లక్ష్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఈ విజన్ 2047ని ప్రవేశపెట్టారు. నిన్న అసెంబ్లీలో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైన సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తారని, అలాగే సూపర్ 6 పథకాలు కూడా ప్రవేశపెట్టారు. ఈ సూపర్ 6 పథకాల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ 3 ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో మిగతాయి కూడా చేస్తారనే ఆశతో మేమందరం ఉన్నాము. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, ఆయన యొక్క పరిపాలనా విధానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరూ కూడా హర్షిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, అమరావతిని ఇంకా చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తారని మేమందరం కోరుకుంటున్నాం. కాబట్టి మనమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.